అర్హులైన వారికి కాకుండా అనర్హులకు భాస్కర్గడ్డ దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్లను కేటాయిస్తున్నారని కొందరు ప్రజలు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. శనివారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డబుల్ బెడ్రూమ్లు అర్హులకు కేటాయించాలంటూ ప్రజలు నిరసనకు దిగారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులుగా ఉన్న తాము ఇప్పుడు అనర్హులం ఎలా అయ్యామో అధికారులు నాయకులు చెప్పాలని ప్రశ్నించారు. కొంతమంది డబ్బులు తీసుకొని డబుల్ బెడ్రూమ్లు అమ్ముకున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. శ్రీలత మేము 19వ వార్డులో కిరాయికి ఉంటున్నాము. గత 16 సంవత్సరాలుగా నా పెళ్ళైన కాడ నుంచి ఇప్పటి వరకు మేము కిరాయిగా ఉంటున్నామండి. ప్రతి ఒక్కరికి తెలుసు మా కిరాయి ఇల్లు అనేసి. ఫస్ట్ విడత మేము అప్లికేషన్ చేసిందండి 2016లో అప్లికేషన్ పెట్టామండి. అది ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఆ ప్రభుత్వం ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకోమన్నదో అప్పుడు అప్లికేషన్ పెట్టామండి. 2016 అండి మేము అప్లికేషన్ పెట్టింది. 2016లో అప్లికేషన్ పెడితే మళ్ళా మన కేసీఆర్ సార్ చెప్పిన తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్లు కూడా అలర్ట్ చేశారు. నెంబర్లు రూమ్లు అన్నీ అలర్ట్ చేశారు. అంతలోనే ఎలక్షన్ కోడ్ పడడం వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత అయినా ఇస్తామమ్మా, ఏం కాదు, మేము ఉన్నాం కదా, మాకు నెక్స్ట్ టైం ఛాయిస్ ఇవ్వండి అని అంటే ఓకే అని సైలెంట్గా ఉన్నాను. నెక్స్ట్ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సార్ వచ్చిన తర్వాత 4 సార్లు ఎంక్వైరీ జరిగిందండి. సార్ ఓకే ఇస్తామమ్మా అంటే మేము మొన్న గత లాస్ట్ 3-4 బ్యాగ్ కూడా ధర్నా చేసినామండి. ఒక 3-4 మంత్స్ డబుల్ బెడ్రూమ్ల కాడ ధర్నా చేసినాం. అప్పుడు కూడా మేము అస్సలకే తగ్గమని అన్నా కానీ మీకు ఎట్లా వేసైనా మేము ఇస్తాం, మమ్మల్ని నమ్మండి అనేసి మమ్మల్ని నమ్మించి మోసం చేసిల్లండి. ప్రతి ఒక్కరు నమ్మించి మోసం చేసిళ్ళు. నిన్నటి వరకు కూడా లాస్ట్ మంత్ 20 తారీఖు ఎంక్వైరీకి వచ్చిందండి. మా ఆయన కూలి పని చేసుకుని బ్రతుకుతామండి, మాకు ఎవరు ఇస్తారండి పైసలు? ప్రతి కౌన్సిలర్కి లిస్ట్ ఇంటికి వచ్చింది. ప్రతి కౌన్సిలర్ దగ్గర లిస్ట్ ఉందండి. అందులో మీ పేరు లేదు. మీరు వెళ్ళి మాట్లాడుకోండి. కలెక్టర్ మేడం అడుగుతారో ఎవరిని అడుగుతారో అడగండి అనేసి చెప్తున్నారండి. ధర్నా కూడా చేసినాం. ధర్నా బొమ్మ కాడ అక్కడ ఇక్కడ ధర్నా చేస్తే ఇస్తామంటే మేము సైలెంట్గా ఉన్నామండి. ఇవ్వమంటే అప్పుడే అక్కడ కూర్చొని ఉండేవాళ్ళము. మాకేముందని క్యాన్సిల్ చేసిళ్ళు. మాకు ఉండడానికి ప్రూఫ్ ఏంటి చూపెట్టానండి. ఇందిరమ్మ ఇండ్లకు కూడా అప్లై చేసుకున్నామండి. ఏమనంటే ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేయలేదంటున్నారు. ఇల్లు లేదని మేము చచ్చుందాం. ఇందిరమ్మ ఇండ్లకు కూడా అప్లై చేసినాం, దానికి కూడా ఇవ్వలేదు. ఇంకా ఏ కారణాల వల్ల క్యాన్సిల్ చేయడం కారణాలు ఏమున్నాయి చెప్పండి? ధర్నా చేయడం తప్ప, ఇల్లు లేదని చెప్పుకోవడం తప్ప. మేము ప్రతి ఒక్కరు ఇస్తాం అని చెప్పించి నమ్మించి మోసం చేస్తున్నారు. ప్రతి కౌన్సిలర్ల దగ్గర ఉన్నాయండి లిస్టు. రేపు డబుల్ బెడ్రూమ్ పట్టాలు ఇస్తారంట. సార్ పొంగులేని శ్రీనివాస్ సార్ గారు వస్తున్నారంట భూపాలపల్లి 9వ వార్డు సార్. మాకు ప్రతి ఎంక్వైరీ అయింది సార్. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కౌన్సిలర్లను అడిగినాం. ప్రతి కౌన్సిలర్ల దగ్గర లిస్ట్ ఉంది. మీ వార్డులో మీరు చూసుకోవాలని చెప్పారు. మాకు అదంతా అవసరం లేదు సార్. మాకు 4 ఎంక్వైరీలు అయినాయి సార్, లేదనే చెప్పినాం. మమ్మల్ని క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు పేదలకు ఇస్తున్నామని చెప్తున్నారు. పేదలకు ఇస్తున్నామని చెప్తున్నప్పుడు ల్యాండ్ లేదు, మాకు ఇల్లు లేదు, జాబ్ కూడా లేదు. కనీసం జాబ్ ఉన్నా కానీ వీళ్ళకి జాబ్ ఉంది అని ఇవ్వడం డ్రాప్ చేసినా బాగుండు. జాబ్ కూడా లేదు కదా. జాబ్ లేకుండా, ఇల్లు లేకుండా, స్థలం లేకుండా, ఎవరికి ఇవ్వకుండా ఉన్న వాళ్ళకే ఇస్తే ఇప్పుడు దోపిడీ రాజ్యం అనకపోతే ఏమంటారు? అంటే ఇల్లు ఉండి వెహికల్స్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, జాబులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. సరే, ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళకు ఇవ్వట్లేదు అని అంటే మరి మాకు కూడా లేదు కదా. మాకు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి ఇల్లులు కానీ స్థలాలు కానీ కానీ ఏం లేవు. నాకే లేవు. నాకే ఇప్పుడు రాదు అని కలెక్టర్ మేడంని కలిస్తే ఏమంటున్నారు? మీకు తర్వాత వేరే దాంట్లో వస్తుంది, వెయిట్ చేయండి. మీరు అప్పుడు ఇదేంటిది సర్వే ఫామ్లో మీరు రాయించుకున్నది మీరు ఇల్లున్నది అన్నట్టు రాసిండ్రు. మేము ఇల్లున్నదని, మాకు ఇల్లే లేదు, ఇల్లున్నది అన్నట్టు మేము ఎట్లా రాయించుకుంటాం? కిరాయి ఇల్లు ఉన్నదంటే కిరాయి ఇల్లు, సొంత ఇల్లు అని మీరు రాయించుకుంటేనే మీకు అట్లా వచ్చింది అని అంటారు మేడం. మేమందరం ఎక్కడికి పోవడం? ఇప్పుడు మాకు న్యాయం జరగకపోతే మాత్రం మేమందరం ఇక్కడే నిరాహార దీక్ష గట్టిగా చేయాల్సి వస్తుంది. 2 డేస్ అయినా 3 డేస్ అయినా మేము ఇక్కడే నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాము. చావడానికైనా రెడీ.